నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ వేర్లపాటి. నమస్తే అండి శ్రవణ్ గారు. శ్రవణ్ గారు, రాజకీయాలలో ఎత్తులు పై ఎత్తులు అనేవి కామన్, వెయ్యాలి కూడా. అలా లేకపోతే అధికార పీఠాన్ని ఎవరు అధిరోహించలేరు. అది మాట దాడి కావచ్చు, వ్యక్తిగత దాడి కావచ్చు, మైండ్ దాడి కావచ్చు, మైండ్ గేమ్ కావచ్చు, ఏదైనా చేయొచ్చు. ఈ రాజకీయ చదరంగంలో ఎవరు వేయాల్సిన ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూనే పోతూ ఉంటారు. అయితే చంద్రబాబు నాయుడు గారు చాలా మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ నేత. ఆయన ప్రతిపక్షంలో ఉన్న ఆయన. ఇప్పుడు ఆయనకి చాలా తెలిసి పాచికలు ఎలా వేయాలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేనేం తక్కువ కాదంటూ ఆయన పాచికలు ఆయన వేసుకుంటూనే వస్తున్నారు. అదే కోడికత్తి వ్యవహారం అని కూడా కొంతమంది అంటూ ఉంటారు. మరి రాబోయే ఎన్నికల్లో ఎవరి ఎత్తులకు పై ఎత్తులు ఉండబోతున్నాయి? చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ గారు ఢీకొట్టగలరా? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారే పాచికలు వేస్తే దానికి చంద్రబాబు నాయుడు గారు కౌంటర్ ఇవ్వగలరా? ఇది ప్రజల ముందున్న ఒక క్వశ్చన్ బ్యాంక్. ఎలా ఉండబోతున్నాయి అంటారు ఇద్దరు నేతలవి? ఈ సమకాలిక రాజకీయంలో, ఇప్పుడున్నటువంటి రాజకీయంలో మహామేధావులు లేదా మన అపరచాణిక్యులు అనుకోవాలంటే కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అక్కడ మోడీ గారు. ఎవరి రాజకీయ చిత్రత వాళ్ళకుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే, వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారికి వ్యూహంలో కానీ, ఆ విజనరీ విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ ఏ రకంగా చూసినా కూడా జగన్ అనే వ్యక్తి అనుభవం చిన్నది. ఇక్కడ అనుభవరీత్యా చూస్తే చంద్రబాబు నాయుడు గారి వ్యూహాలు కానీ, ఆయన చుట్టూ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, స్నేహాలు కానీ, సత్సంబంధాలు కానీ, ఎందుకంటే ఆయనకు తెలుసు బ్యూరోక్రట్లు అన్నింటిలో కూడా ఆయన వర్గం కానీ, లేదా మనం అందరూ అన్నట్టు ఆయన కులవర్గీయులు కానీ, లేదా ఎవరైనా సరే స్నేహితులు కానీ, బంధువులు కానీ, ఒక 30 years ఇండస్ట్రీ కాబట్టి ఆయనకు అంతా కూడా ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలన్నా, ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏదైనా సహాయం కావాలన్నా, ఏదైనా ఒక ప్లాన్ కావాలన్నా, ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తే కింది స్థాయికి వెళ్ళడానికి అన్నిటికి కూడా చంద్రబాబు నాయుడు దగ్గర చాలా రకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. సో ఆయన సక్సెస్కు మరుపేరుగా మనకు తెలుసు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆ విజనరీ విధానాలు కానీ, సైబరాబాద్ విషయంలో కానీ, అందరికన్నా ముందు కొంచెం అంచనా ముందు వేసుకొని అందరికన్నా ముందే దాన్ని అందిపుచ్చుకోవడానికి కానీ, ఆ ఫలితాలు అందుకోవడానికి కానీ చంద్రబాబు నాయుడు వ్యూహకర్త లేడు. సహజంగా అతను మనకు తెలుసు విజన్ 2020 పెట్టేసి కూడా ఎంత ఆకర్షించాడో మనకు తెలుసు ఆ రోజుల్లో కూడా. కానీ ఇక్కడ రాజకీయంలో ప్రతి విషయంలో కూడా కుట్రలు కుతంత్రాలు ఉంటాయి, ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వ్యూహాలు ఎలా ఉంటాయంటే, ఆయన అటువంటి పథకం కూడా ఎలా ఉందంటే, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ఉన్నట్టు లక్ష్మీపార్వతిని ఆమె చేతిలో నుంచి పార్టీ హస్తగతం చేసుకోవడానికి ఎన్టీ రామారావు గారిని విలన్గా చేసి, లక్ష్మీపార్వతిని విలన్ చేసి, కుటుంబాన్నే కాదు సమాజాన్ని కూడా, ప్రజలను కూడా మెప్పించిండు. దానికి ఎలాంటి స్కెచ్ చేయాలో అలాంటి స్కెచ్లు వేసుకోవడం, వ్యూహాలు చేయడం, గెలవడానికి కోసం ఏం చేయాలో, ఎలాంటి పొత్తులు వెళ్ళాలో ముందస్తుగా అంచనా వేయడం. మనం చూసాం 2014 బీజేపీతో పొత్తు ఎప్పుడు కూడా ఆయన ఒంటరిగా పోటీ చేయలేదు. అంటే అందిపుచ్చుకోవడంలో కూడా చంద్రబాబు నాయుడు వ్యూహం పెద్దది. అంత ఉద్దండు ముందల జగన్మోహన్ రెడ్డి గెలవడం అనేది ఒక రకంగా సాహసంతో చేసిన పని అనుకోవాలి. ఎందుకంటే అనుకోకుండా 2019లో అతను కుట్రతో అంటే మరి ఏది కోడికత్తి విషయంలో చెప్తున్నారు. సరే జగన్మోహన్ చేయించారని ఒక ఆరోపణ. అదే తెలుసుంటే అక్కడ అరెస్ట్ అయినట్టు సీన్ కూడా అదే చెప్తున్నాడు. సరే నేను జగన్మోహన్కి హెల్ప్ అవ్వాలని చేశాను అంటున్నాడు. సరే ఆయన చేయించకుండా ఇలాంటి కుట్రలు, ఇదే ప్యారల్ సంఘటన మనం ఎన్టీ రామారావు పీరియడ్లో కూడా చూసాము. మల్లెల బాబుజీ హత్యా ప్రయత్నం ఎన్టీ రామారావు చేయడం, సానుభూతితో గెలిచాడని. సో ఇలాంటివన్నీ కూడా రాజకీయాల్లో ఒక భాగం. అయితే ఇంత ఉద్దడు నుండి చంద్రబాబు నాయుడు మీద, ఇప్పుడు ఇంత వ్యూహకర్త అయినటువంటి చంద్రబాబు నాయుడు మీద జగన్ కూడా తక్కువేం తీసుకోలేదు. ఎందుకంటే జగన్ కూడా వ్యూహాలు లోతుగా ఉంటాయి, నిదానంగా ఉంటాయి. తొనకడు అందరు నా ఈ రాజకీయ నాయుడు కామెంట్ చేసినట్టుగా ప్రెస్ ముందులో, మైకుల ముందులో వర్లడు. సైలెంట్గా మనం చేయాలనుకున్న వ్యూహాన్ని సైలెంట్గా, ఒక రకంగా చెప్పాలంటే ఇది ఫ్యాక్షనిస్ట్ రాజకీయంలో ఇట్లాంటి కుట్రలు, సైలెంట్ కుట్రలు ఉంటాయి జనరల్గా. సో ఆయన నేపథ్యం, కుటుంబ నేపథ్యం కానీ, ప్రాంత నేపథ్యం ఉండొచ్చు, లేదా వ్యక్తిత్వంగా వచ్చుకోవచ్చు. కానీ సైలెంట్ చేయదలుచుకుంది ఏం చేయాలో చేస్తూ చంద్రబాబు నాయుడిని ఈయన చక్రబంధంలో ఇరికిస్తున్నాడు. ఇప్పుడు సమకాలిక విశ్లేషణ ప్రకారం, నాకున్న అవగాహన ప్రకారం ఇక్కడ ఒక్కొక్కటి చంద్రబాబు నాయుడు బలాన్ని, వేర్లను మొత్తం నరుక్కుంటూ వస్తున్నాడు. మనం ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తే, ఫస్ట్ చంద్రబాబు నాయుడికి ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాడు. అది అమరావతి పేరు మీద. అమరావతి రాజధాని ఎప్పుడైతే దాన్ని మార్చి 3 రాజధానులకు ప్రకటించాడో, చంద్రబాబు నాయుడు వర్గీయులకు మొత్తం ఆర్థిక మూలాలను కూడా దెబ్బతిన్నాయి వాస్తవానికి. సో ఆత్మస్థైర్యాన్ని కూడా కోల్పోయారు. దీంతోపాటు ఈయన రాజగురువు అయినటువంటి రామోజీరావు మీద కేసుల ఒత్తిడి పెంచాడు. మనం చూస్తే, ఒకటి అమరావతి మీద ఆర్థిక బలం కొట్టాడు, 2 రాజగురువు అంటే ఈయనకు సలహాలు ఇచ్చడం కానీ, ఏ సలహా ఇచ్చినా అమలు చేసేటటువంటి కానీ, దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే పేపర్ రూపంలో, మీడియా రూపంలో కథనాలు రాయడం కానీ, వండి వార్చడం కానీ, రాజగురువు రామోజీరావు గారు ఈనాడులో అన్నీ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిన విషయం. సో రామోజీరావు మీద కూడా కేసులు ఒత్తిడి బాగా పెంచాడు. దీంతోపాటు రేపు గెలుపుకు అవకాశం ఉన్నటువంటి
మోడీ మైత్రి కానీ మోడీ మాయ కానీ చంద్రబాబు నాయుడుకి అంటకుండా కాపాడాడు. అంటే ఇక్కడ ఏంటి, ఆంధ్రప్రదేశ్కు స్నేహపూర్వకంగా ఉంటే లాభాలు చేకూరుతాయని మోడీకి స్నేహపూర్వకంగా ఉంటూనే తన వ్యక్తిగత కేసుల నుంచి రక్షణ కోరుకుంటున్నాడని, దాంతోపాటు ఈ మోడీ జగన్ ఎప్పుడైతే స్నేహపూర్వకంగా ఆటోమేటిక్గా చంద్రబాబుకు దూరమైనట్టే అదే వ్యూహాన్ని అమలు చేశాడు. అది కూడా వాస్తవం అయింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీతో కలిపి ఆయన పొత్తుకెళ్ళాలని ఢిల్లీలో 3 రోజులు నిద్రలు చేసి చివరాఖరికి అపాయింట్మెంట్ తీసుకొని కూడా రేపు రాబోయే ఎన్నికల్లో పొత్తు విషయంలో మేము తెలుగుదేశం పార్టీ కలిసి పనిచేయమని చెప్పి మోడీ కానీ అమిత్ షా కానీ తేల్చి చెప్పేశారు. అంటే చంద్రబాబు నాయుడుకి మోడీ నుంచి కూడా సహకారం అంతా కూడా చేశాడు. ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ అంతే ఓట్లు వేసిన ప్రజలకు ఏం కావాలో అలా వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి గారి నుంచి నేర్చుకున్నట్టు వ్యూహం ఏంటి, ప్రజా ఆకర్షణ పథకాలు అంతే. ఆర్థిక మూలాలు ఏమవుతాయి, దేశ ఆర్థిక పరిస్థితి ఏంటి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కన్నా ప్రజలకు ఏం కావాలని నవరత్నాల పేరు మీద రకరకాల పథకాల పేరు మీద ఆకర్షణ పథకాలు పెట్టుకుంటూ ప్రజలని తన వైపు తిప్పుకోవడం, రాజగౌరవాన్ని బలహీనపరచడం, ఆర్థిక మూలాలు దెబ్బతీయడం, ఇక సహకరించేటువంటి కేంద్రంలో సహకరించే మోడీని ఈ విధంగా అన్ని రకాలుగా చక్రబంధం చుట్టేసి చిన్నగా చంద్రబాబును ఒంటరి చేస్తున్నాడు. ఈ వ్యూహం కాస్త ఫలిస్తే రేపు 2024లో కూడా జగనే గెలుస్తాడు. మరి ఈ చక్రబంధనం నుంచి ఈ చక్రబంధనం నుండి చంద్రబాబు నాయుడు గారు విడిపించుకోగలరా? అది ఆయనకు అర్థమయ్యేలోపు అంత అయిపోతుంది. ఈ విషయం విశ్లేషిస్తూ దూరంగా చూసి మనకు తెలుస్తుంది, కానీ చంద్రబాబు నాయుడుకి అర్థమయ్యేలోపు అంతా అయిపోతుంది. ఆయన కూడా తన కరెక్షన్ చేసుకుంటున్నాడు. అందుకనే మనం ఎప్పుడూ లేనిది చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు మళ్ళీ కొత్త స్టాండ్ తీసుకొని నేషనల్ మీడియాలో మోడీని పొగడడం, మోడీ అభివృద్ధిని నేను సమర్థిస్తున్నాను, మోడీ పాలసీలు సమర్థిస్తున్నానని. ఎందుకంటే మనకు 2019 ఎలక్షన్లో చూసి మోడీని విమర్శించాడు. 2014 ముందు ముందు కూడా మోడీని అసలు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టని అని కానీ రకరకాల అంటే ఆయన అవసరాన్ని బట్టి అలా వ్యక్తితో స్నేహం చేయడం మనం చూస్తూనే ఉన్నాం. టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్నికల్లోకి వెళ్ళాయి. సో దాని ప్రతిఫలాలు ఏదైతే ఉన్నాయో దాన్ని బట్టి ఒకరినొకరు విమర్శించుకున్నారు కూడా, మీ వల్లే ఓడిపోయామని. సో అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారికి మోడీకి పడడం లేదు అని తేటతెల్లమవుతుంది. మళ్ళీ ఇప్పుడు పొత్తు పెట్టుకునే అవకాశాలు లేకపోలేదు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ 2 ఉద్దండులు, మోడీ గారు కూడా సామాన్యుడు కాదు, చంద్రబాబు నాయుడు సామాన్యుడు ఏం కాదు, వ్యూహంలో కానీ మేధస్సులో కానీ అపారమైన నాలెడ్జ్ ఉన్నటువంటి వారు. ఇక్కడ 2014లో పొత్తుతో వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఎలక్షన్లో వస్తారికే స్పెషల్ స్టేటస్ ఉన్న ఒక కేటగిరీలో ప్రజలతో వ్యతిరేకత ఉందన్న విషయాన్ని అర్థం చేసుకొని ఆ స్పెషల్ స్టేటస్ సెంటిమెంటు, ఆ ప్రజలు బాధపడుతున్న విధాన్ని, ఆ తప్పు నాది కాదు కేంద్రం బీజేపీది అని చెప్పి కేంద్రాన్ని బీజేపీని దోషిగా నిలబెట్టి ఎన్నికల్లోకి పోయాడు. సో దానివల్ల ఇప్పుడు బీజేపీ బాధపడుతుంది. అంటే దోషి నన్ను చేశావు, తప్పులు నెయ్యి ఉన్నాయి, సో నన్ను దోషిగా చేసినటువంటి నువ్వు. ఇంకొకటి ప్రజల్లో ఇప్పుడు నవరత్నాల పేరు మీదలో సామాన్య ప్రజానికులో దాని పాజిటివ్ ఉంది. ఎందుకంటే ఉచిత పథకాలు వస్తే సామాన్యుడికి ఏమైనా ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయో ఆలోచించాడు. సో అలాంటి పాజిటివ్నెస్ టైంలో ఇక్కడ చంద్రబాబుతో వినడం కన్నా విడిగా ఉండటమే బెటర్ అని చెప్పి బీజేపీ అది భావించుండవచ్చు. అందుకనే చంద్రబాబు నాయుడుతో కలిసి ఈసారి ప్రయాణించడానికి ఇష్టపడతలేరు. రైట్, చూడాలండి ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.